పుష్కరేతు పరిప్రాప్తే పుష్కరేతు పరిప్రాప్తే స్నాయీ చ సరిదంభసి స్నాయీ చ సరిదంభసి భక్త్యా పరమయా విద్వాన్ భక్త్యా పరమయా విద్వాన్ లింగమేకం ప్రపూజయేత్ లింగమేకం ప్రపూజయేత్. పుష్కరేతు పరిప్రాప్తే, ఏదైనా ఒక నదికి పుష్కరం వచ్చినప్పుడు ఏమి చేస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి, దారిద్ర్యం తొలగుతుంది, దేనివల్ల మనకి బ్రహ్మానందం కలుగుతుంది అని ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది. పరమేశ్వరుడు ఆవిడికి సమాధానం చెప్పాడు. అదే యథాతథముగా మనకి శివపురాణంలో కూడా ఉంటుంది. ఓ పార్వతి, పుష్కరేతు పరిప్రాప్తే, పుష్కరము రాగానే ఎంత దుర్మార్గుడైనా సరే, నమ్మకం లేనివాడైనా సరే, ఆ కాలంలో అయినా నమ్మకం తెచ్చుకొని నదీ స్నానం చెయ్యాలి. స్నాయీచ సరిదంభసి, సరిత్ అంటే నది. ఏదైనా ఒక నదీ జలములో తప్పక స్నానము చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు కూడా ఎలా చెయ్యాలో చెప్పారు ఇందులో సుస్పష్టముగా. ఎప్పుడైనా మగవాళ్ళు పంచెతో మాత్రమే స్నానం చెయ్యాలి, స్త్రీలు పూర్తిగా చీర మొదలైన వాటితోటే దిగాలి. ఇలా వీళ్ళు పవిత్ర వస్త్రాలు ధరించి తప్పక స్నానం చెయ్యాలి. ఆ చేసేటప్పుడు చెప్పాడు భక్త్యా పరమయా విద్వాన్, పండితుడైనటువంటి వాడు ఎప్పుడు స్నానం ఎలాగో భక్తితోటే చేస్తాడు. స్నానం చేసేటప్పుడు భక్తి లేకుండా స్నానం చేస్తే ఉపయోగం ఉన్నది? ఒక నదిలో పుష్కర సమయంలో స్నానం చేసేటప్పుడు దాని మీద విశ్వాసం లేకపోతే అటువంటి వాడికి స్నాన ఫలితం రాదు. చేపలు కప్పలు ములిగితే వాటికి ఎలా అయితే స్నాన ఫలితం రావడం లేదో అలాగే భక్తి లేని వాడికి స్నాన ఫలితం రాదు. కాబట్టి ఎలాగో భక్తితో చేస్తాడు, దానితో పాటు పరమభక్తితో ఇంకొక పని చేస్తే సంపూర్ణముగా పుష్కర స్నాన ఫలితం వస్తుంది. ఒక పుష్కర స్నాన ఫలితం కాదట, 12 నదులకు పుష్కరాలు వస్తాయి కదా. మొత్తం మనకి 12 పుష్కరాలు ఉన్నాయి. ఈ 12 పుష్కరాలు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. గోదావరి, గోదావరి తర్వాత కృష్ణ, ఇలా వచ్చాక మళ్ళీ చివరికి గోదావరి, మళ్ళీ కృష్ణ, ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఈ 12 నదులలోనూ పుష్కర కాలములో విడిచిపెట్టకుండా స్నానం చేసేంత ఫలితం మనకి రావాలంటే ఏం చెయ్యాలి అంటే లింగమేకం ప్రపూజయేత్, ఒక లింగమును, ఒక శివలింగమును ఈ పుష్కర కాలములో పూజించవలెను. అది కూడా ఎక్కడ పూజించాలి అంటే నదీ తీరంలోనే పూజించాలి. ఆ నదీ తీరంలో ఎక్కడైనా శివాలయం ఉంటే స్నానం అయ్యాక శివాలయానికి వెళ్ళి ఆ శివలింగాన్ని భక్తితో నమస్కరించి స్మరించండి, ప్రార్థించండి, లింగ పూజ అవుతుంది. అక్కడ ఎప్పుడైనా మనం స్నానం చేసిన రేవులో శివాలయం లేదు. ఇప్పుడు కొంతమంది అంటే విజయవాడలో స్నానం చేశారనుకుందాం, అప్పుడు ఎదురుగుండా మల్లేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఏ శ్రీశైలంలోనో స్నానం చేస్తే అక్కడ ఉన్నదే జ్యోతిర్లింగం, బోలెడన్ని లింగాలు మనకు అదృష్టవశాత్తు అక్కడ లభిస్తాయి. అలా కాకుండా ఎక్కడో ఒక నదీ తీరంలో అసలు ఆలయం లేని చోట కేవలం ఇసుకలో స్నానం చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఆ ఇసుకని కొంత తీసుకుని దాన్ని లింగం కింద ముద్దగా చేసి ఎడం చేతిలో పెట్టుకుని కుడి చేతితో కాసి నీళ్లు దాని మీద పోస్తే అది లింగ పూజ. ఇది మహత్తర పూజట. మట్టితో కానీ ఇసుకతో కానీ ఏదో ఒక దానితో ఒక లింగాకారం తయారు చేసి దాని మీద ఇన్ని నీళ్లు చుక్కలు పోస్తే అది మహాద్భుతమైన శివ పూజ, లింగ పూజ. ఇలా లింగం ఒక్కదానిని పూజిస్తే చాలు. ఇక ఎక్కువ లింగాలను పూజిస్తే మరీ పుణ్యం అనుకోండి. ఏది దొరకకపోతే మనతో పాటు లింగాన్ని కొనుక్కెళ్ళి ఏ స్ఫటికలింగమో శిలాలింగమో మొత్తం మీద పుష్కర స్నాన సమయంలో మనతో పాటు ముంచి యథాశక్తిగా అర్చన చేస్తే అటువంటి వాడు శాశ్వత కైలాసం పొందుతాడు. వాడికి 7 జన్మల పాపాలు పోతాయి. ఈ లోకములో 12 నదులలో ఒకేసారి విడిచిపెట్టకుండా పుష్కర స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఈ పుష్కర కాలంలో స్నానానంతరం ఒక్క లింగాన్నైనా పూజిద్దాం. అలా పూజించటం వల్ల సకల సంపదలు వస్తాయి. అలా పూజించి తరించండి, సంపదలు పొందండి.